నమస్కారం తిరుపతి రెడ్డి గారు. నమస్తే అండి. సార్, హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు జరుగుతున్నాయి హైదరాబాద్లో. అది మీ దృష్టికి వచ్చి ఉంటుంది. అండ్ ప్రత్యేకంగా ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారిది కూల్చేశారు. దాని గురించి మీ స్పందన ఏంటి సార్? నమస్కారం అండి. ఈ హైడ్రా ఆధ్వర్యం లోపల ఈ కూల్చివేతలు అనేది గత వారం 10 రోజుల నుంచి విపరీతంగా ఈ సోషల్ మీడియాలో అయితేంది, మీడియాలో అయితేంది వైరల్ అవుతా ఉంది. దీని వెనుక ఒక భారీ కుట్ర దాగి ఉందండి. రేవంత్ రెడ్డి గారు పేరుకే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఈయన గతంలోనే మన మోడీ గారు వచ్చినప్పుడు మోడీ గారిని పెద్దన్న అంటూ ఈయన చోటాబాయ్ అనుకుంటూ బాగా ప్రైజ్ చేయడం, అంటే అలాగే ఎన్డీఏ ప్రభుత్వం లోపల, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రైజ్ చేయడము, రకరకాల కుల సంఘాల మీటింగ్లకు అటెండ్ అయ్యేసి అసలు చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా ప్రైజ్ చేయడం, ఇవన్నీ కూడా ఒక కుమ్మక్కు రాజకీయాలకు మనం ఈ యొక్క స్పందన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన ఉన్నదేమో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కానీ ఈయన ఎన్డీఏకు ఉపయోగపడేటువంటి పనులన్నీ కూడా చేస్తున్నారు. ఈ హైడ్రా కూల్చివేతల పైన నా స్పందన ఏంటంటే, ఆక్రమంగా కట్టినటువంటి ఎటువంటి కట్టడాలన్నా కూలగొట్టవచ్చు, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఫస్ట్ నువ్వు ఎవరన్నా ఒక పెద్ద బిల్డింగ్ ఒక చెరువును ఆక్రమించి కట్టాడు, దానికి ఒక నోటీస్ ఇవ్వడం, నోటీస్ ఇచ్చేసి ఆ నోటీస్ మీద అతని స్పందన తీసుకోవడం. కొన్నిసార్లు ఇప్పుడు ఒక వ్యక్తిని న్యాయస్థానం లోపల ఉరిదీసే ముందు అయినా కూడా అతని స్పందన తెలుసుకుంటుంది న్యాయస్థానం. ఎందుకంటే 100 మంది దోషులు తప్పించుకున్నారు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది మన భారత న్యాయశాస్త్రం చెప్తా ఉంది. ఇటువంటి సందర్భం లోపల పటా కూలగొట్టుకుని పోతే, ఇప్పుడు రేపు కోర్టు లోపల ఎన్ కన్వెన్షన్ అనేది కూలగొట్టింది తప్పు అని వచ్చింది అనుకో, దానికి ఎవరు జవాబుదారుతనం? ఇప్పుడు ఆ కోర్టుల ఆస్తి నష్టానికి ఎవరు భరించాలి? అలాగే చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని ఆ యొక్క 20% 30% డౌన్ చేసి అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్డున పడ్డారు. వాళ్ళందరికీ ఎవరు పరిష్కారం చేయాలి? ఎవరు చూపించాలి పరిష్కారం? సో ఏదైనా సరే ఆక్రమ కట్టడాలను నేను సమర్థించట్లా. అలా అని ఇప్పుడు దీనికి అంతా వక్రీకరణ తీసుకొస్తారు. ఇక్కడ 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి ముఖ్యమైనవి. ఒకటి వచ్చేసి హైదరాబాద్ లోపల రియల్ ఎస్టేట్ను మొత్తం కుదేలు చేయడం. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ మొత్తం కూడా కంప్లీట్ డౌన్ అయిపోయింది. అమరావతిని ఈయన లేపే ప్రయత్నంలో ఉన్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అంటే పెట్టుబడులు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కు తరలించేటువంటి ఒక కుట్ర కోణం దాగి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి లాభం చేకూర్చే విధంగా రేవంత్ రెడ్డి గారి ఈ కూల్చివేతల కార్యక్రమాన్ని తీసుకున్నాడు. నెంబర్ 2, 6 గ్యారంటీలని మన దగ్గర ఇచ్చారు. ఏది తెలంగాణ లోపల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కోసం. ఈ 6 గ్యారంటీలను తుంగలో తొక్కింది. అంటే రుణమాఫీ అన్నారు. రుణమాఫీ లేదంటే 30-40% కూడా రుణమాఫీ చేయలేదు, మొత్తం చేతులు ఎత్తేసింది. ఇక రైతు భరోసా అనే దానికి త్రిదోదకాలు ఇచ్చారు. రైతు భరోసా దిక్కే లేదు. 4,000 రూపాయలు అన్ఎంప్లాయిడ్ యూత్ అన్నారు, అది లేదు. మహిళలకు 4,000 రూపాయలు, మహిళలకు 2,500 రూపాయలు, అది లేదు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం అన్నారు, అది దిక్కు లేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు. మొత్తం శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి, విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది, రైతులు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి పట్టుకొచ్చారు. ఇవన్నిటిని డైవర్ట్ చేయడానికి ఈ కూల్చివేత కార్యక్రమాన్ని తీసుకున్నారు. నెంబర్ 2, ఇక్కడ ప్రత్యేకంగా ఎన్ కన్వెన్షన్ మీద పెద్ద కుట్ర ఉంది. ఇక్కడ హీరో వెంకటేష్ కు, నాగార్జున గారికి వాళ్లకు, ఎందుకంటే వెంకటేష్ గారి సిస్టర్నే మొదట్లో నాగార్జున గారి మ్యారేజ్ తర్వాత డివోర్స్ అయింది. కొన్ని ఫ్యామిలీ పరంగా విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలను ఇవాళ వెంకటేష్ గారి వియ్యంకుడు ఎవరు? వెంకటేష్ గారి వియ్యంకుడు ఎవరు? రామసామి సురేందర్ రెడ్డి గారి కొడుకు, ఇప్పుడు ఖమ్మం ఎంపీ. ఆయన వియ్యంకుడు ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఒక తోడు దొంగలుగా మారిపోయి వీళ్ళంతా కుట్ర రాజకీయం చేస్తున్నారు. అంటే ఇక్కడ రివెంజ్ పాలిటిక్స్ అనేది ఏం చేసినట్టు, వెంకటేష్ తన యొక్క వియ్యంకుడైనటువంటి రఘురామరెడ్డి మీద ప్రెజర్ చేస్తే, రఘురామరెడ్డి గారు తన వియ్యంకుడైనటువంటి పొంగులేటి మీద ప్రెజర్ చేస్తే, పొంగులేటి రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేస్తే ఇవాళ ఎన్ కన్వెన్షన్ కూలింది. ఇదంతా కూడా అంటే వెంకటేష్ ఫ్యామిలీకి, నాగార్జున ఫ్యామిలీకి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు అనేది అలా కూల్చివేత కారణమైంది. అది ఆక్రమ కట్టడమా సక్రమ కట్టడం అనేది కోర్టులో తేలాలి. ఆయనకు నోటీస్ ఇవ్వాలి. హీరో వెంకటేష్ గారికి నోటీస్ ఇవ్వాలి. ఇంకోటి, తెలుగు పరిశ్రమ ఇవాళ హైదరాబాద్ లో ఉంది. తెలుగు పరిశ్రమను అమరావతికి తరలిపోవాలంటే ఇక్కడ బెంబేలెత్తించాలి, వాళ్ళ భయభ్రాంతులకు కృషి చేయాలి. ఎవరు? సీమాంధ్రకు చెందినటువంటి హీరోలకు వాళ్ళకి భయభ్రాంతి. వాళ్ళు ఏం చేస్తారంటే తట్టముట్ట అన్ని చదువుకొని వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతారు, వైజాగ్ అటు వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది? తెలంగాణ లోపల తెలుగు పరిశ్రమ అనేది, సినీ పరిశ్రమ అనేది మొత్తం కుదేలైపోతుంది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది, పెట్టుబడులు రావట్లేవు. మొత్తాన్ని హైదరాబాద్ యొక్క ప్రతిష్టను దెబ్బతీసేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా
ఉండాలంటే ఏమవుతుంది? నమ్మకం ఉంటేనే. ఇప్పుడు ఏమైనా కొనేటోడు హైదరాబాద్ లో కొందామా అని భయపడుతున్నాడు. ఇక కొనరు. ఎందుకుంటారు? ఎప్పుడు అమ్ముకునేటోడే ఉంటాడు. ఎందుకంటే ఎవడో చెప్పి కూలుస్తాడో తెలియదు. ఓ నోటీస్ లేదు, ఒక సిస్టమ్ లేదు, ఒక పద్ధతి లేదు, ఇష్టం కూడా కూలుస్తున్నారు. ఈ కూల్చడం వల్ల ఏమైతుంది? అభద్రతాభావం వచ్చేసి మొత్తం పెట్టుబడులన్నీ కూడా అమరావతికి పోవాలి. రేవంత్ రెడ్డి గారి హిడెన్ ఎజెండా కూడా అదే. హైదరాబాద్ అనేది మొత్తం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయి హైదరాబాద్ మొత్తం దివాలా తీసేసి తెలంగాణ మొత్తం సర్వనాశనమై ఆంధ్రప్రదేశ్ లేవాలి, అమరావతి లేవాలి. నేను వాళ్ళకి వ్యతిరేకం కాదు, కానీ ఒకదాన్ని దెబ్బతీయొద్దు కదా. ఎక్కడ నువ్వు రూల్ చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నావు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేటుండాలి. తెలంగాణను దెబ్బతీసే తీవ్రమైన కుట్ర జరుగుతా ఉంది. ప్రజలారా గమనించండి. హైదరాబాదు లేకపోతే, హైదరాబాద్ దివాలా తీస్తే తెలంగాణ మొత్తం దివాలా తీస్తుంది. సంక్షేమ పథకాలు జరగవు. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లోపల ఈ కూల్చివేతలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈ విధంగా సర్వనాశనం చేసే కుట్ర జరుగుతుంది. దీని వెనుక కుట్ర కోణం ఉంది. నేను ఆక్రమ కట్టడాలకు వ్యతిరేకం మళ్ళీ చెప్తున్నా, కానీ దానికి ఒక నిబద్ధత ఉంది. ఇప్పుడు ఒక బిల్డింగ్ కడతారు, దానికి రెగ్యులరేషన్ యాక్ట్ ఉంది, ఒక ల్యాండ్, ఒక ప్లాట్ ఉంది. ఇప్పుడు ఇల్లీగల్ ఏమవుతుంది? ఇష్టం ఉన్నట్టు రోడ్లు లేకుండా ఏం లేకుండా రియల్ ఎస్టేట్ చేస్తే దాన్ని కూడా ల్యాండ్ రెగ్యులరేషన్ ఉంది. అంటే పెనాల్టీ వేసేస్తే రెగ్యులరైజ్ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి. కన్స్ట్రక్టివ్గా ఉండాలి, కానీ ప్రభుత్వ పాలసీలు కూల్చుకుంటూ పోతే ఏముంటుందండి? ఇప్పుడు మొత్తం రాజకీయంగా ప్రత్యర్థులను దెబ్బతీసే విధంగా, భయపెట్టే విధంగా, లొంగ తీసుకునే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు గమనించాలి. హైదరాబాద్ ను సర్వనాశనం చేసేటువంటి కుట్ర జరుగుతా ఉంది. ఈ కుట్ర లోపల మనం అనవసరంగా గుడ్డిగా సమర్థించి మనం భాగస్వాములు కావద్దు. దీన్ని వ్యతిరేకించాలి. పద్ధతి ప్రకారం కూలగొట్టండి ఎవరన్నా అక్రమంగా చేస్తే. అంతేగాని ఇలాంటి ఎందుకు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది ఫామ్ హౌస్ ఎందుకు కూలగొట్టరు? ఆయనది కూడా FTL ఏరియాలోనే ఉంది. అలాగే చాలా మంది కాంగ్రెస్ నాయకులు మొత్తం పెద్ద చిట్టా ఉంది. ఇప్పుడు అన్ని మీడియాలో వస్తుంది కదా, వాళ్ళందరికీ కూడా మరి కూలగొట్టాలి. ఇట్లా కూలగొట్టుకుంటూ పోతే హైదరాబాద్ అనేది మిగలదు. హైదరాబాద్ ను సర్వనాశనం చేసేటువంటి కుట్ర కోణం దాగి ఉంది. దీన్ని తెలంగాణ ప్రజానికి మొత్తం ముక్త కంటతో ఖండించాలి. ఏదైనా పద్ధతి ప్రకారం చేయాలి. ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి. ఆ యొక్క ఓనర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. తీసుకొని అన్ని డాక్యుమెంట్ సరి చేసుకొని చేయాలి తప్ప ఇట్లా ఇష్టం కూలగొట్టుకుంటూ పోవడం పద్ధతి కాదు. జై తెలంగాణ.